హాయ్ ఆల్, టుడేస్ రెసిపీ ఈజ్ టొమాటో రోటి పచ్చడి. దానికోసం ముందుగా మనం టొమాటోస్ని వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ దెన్ కడాయి ఆన్ చేసి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసేసి అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అండ్ మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని లిడ్ పెట్టి ఒక 15 మినిట్స్ వరకు మగ్గనియాలి. అండ్ 15 మినిట్స్ అయిన తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 1 మినిట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టనివ్వండి. అది చల్లారే లోపల ఒక చిన్న కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీరా, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు ఇవి వేగిన తర్వాత అందులోకి కొంచెం రెడ్ చిల్లీస్ అండ్ దెన్ ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇది చల్లగా అయ్యాక అది ఒక మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. అండ్ దెన్ మనం ఫస్ట్ మగ్గించుకున్న టొమాటో, పచ్చిమిర్చి, చింతపండు అండ్ దాంట్లోకి ఒక 4 to 5 గార్లిక్ పాట్స్ వేసుకొని అండ్ చిన్న పీస్ బెల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మగ్గించిన టొమాటో కడాయిలోనే ఆయిల్ వేసి పోపుకి రెడీ చేసుకోవాలి. దానికోసం ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, రెడ్ చిల్లీస్ అండ్ ఒక చిటికెడు ఇంగువ మగ్గిన తర్వాత అందులోకి కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ముద్దని అందులోకి వేసుకొని మిక్స్ చేయాలి. ఒక 2 to 3 మినిట్స్ బాగా కలిపేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మన వేడి వేడి టొమాటో పచ్చడి రెడీ. దీన్ని మనం వైట్ రైస్తో కానీ, ఇడ్లీతో కానీ, దోశతో కానీ తినచ్చు. మేము ఇప్పుడు వైట్ రైస్తోకి తింటున్నామండి. దానికోసం అని చెప్పి వేడిగా అన్నం వండుకొని అందులోకి కదిగించి పెట్టుకున్న కమ్మని నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టిన టొమాటో పచ్చడి కలుపుకొని తింటే వాహ్, ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి టేస్ట్. ట్రస్ట్ మీ గై, సూపర్గా ఉంటుంది. ట్రై దిస్ రెసిపీ అండ్ లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ.